హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎన్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి పాకిస్తాం కదా ఇవి తీగజాతి మొక్కల్ని, దాన్ని పాకించడానికి ఒక నెట్ అనమాట. ఇది వలలాగా ఉంటుంది. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాము, అది ఫ్లిప్కార్ట్లో తీసింది. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే, అది తక్కువ కాస్ట్కి 350 రూపాయలకే చాలా పెద్దది వచ్చింది. బట్ ఇది 250 రూపాయలకి చాలా చిన్నది. కానీ దానికి దీని డిఫరెన్స్ ఏమంటే, దీనికి షేప్ ఉందండి, దానికి షేప్ లేదు. మనం ఏ విధంగా కట్టినా అది సఫిషియెంట్ షేప్ రావట్లేదు. కాకపోతే ఇది షేప్ వచ్చేలా డిజైన్ చేశారు. ఇది ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తానంటే agrikendracom నుంచి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. యాక్చువల్గా వీళ్ళు ఒక సీడ్ ప్యాకెట్ ఫ్రీగా పెట్టున్నారు దీంట్లో. దాంట్లో మెన్షన్ కూడా చేయలేదు అసలు. ఇది ఓన్లీ ఏం సీడ్, ఇది మేబీ నేతి బీరకాయ సీడ్స్ అనుకుంటా. ఫ్రీగా పెట్టినట్టున్నారు దాంట్లో మెన్షన్ కూడా చేయలేదు వెబ్సైట్లో అసలు. ఓకే ఫ్రెండ్స్, ఇదే నెట్. ఇది చూసారంటే మీరు, ఇది వచ్చి ఒకటి వచ్చి 3x1.5 మీటరు, ఇంకోటి వచ్చి 5x1.5 మీటర్ ఫ్రెండ్స్. దీంట్లో ఇది అనుకుంటా 5x1.5 మీటరు. సో ఫ్రెండ్స్, ఇది ఇంతకుముందు నేను ఒక నెట్ తెప్పించాను. అది ఏ షేప్లో వచ్చిందో చూడండి మీరు ఒకసారి. మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. అక్కడ దానికి బార్డర్ ఉంది, దీనికి బార్డర్ ఉంది కాబట్టి ఇది ఎగ్జాక్ట్ షేప్లో కూర్చుంటుంది అనమాట. ఇది లాస్ట్లో ఇది కొంచెం ఎక్సెస్గా వచ్చింది. చూసారంటే ఆ 4 కార్నర్స్లో కూడా వాళ్ళు నాట్స్ ఇచ్చారు. దాంతో మనం ఇక కర్రలకి ఏదైనా కట్టుకుంటే ఒక స్క్వేర్ లాగా ఫామ్ అవుతుంది అది. కాకపోతే దీని షేప్ వచ్చి 3x1.5 మీటర్ కాబట్టి రెక్టాంగిల్ లాగా ఫామ్ అవుతుంది. అది ఆ ఎక్సెస్గా ఉన్న దాన్ని కిందకు వదిలేసాను, అట్లే దీనికి అల్లుకొని వెళ్ళిపోతుందని సొరకాయ. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంది కదా. కాస్ట్ కొంచెం బెటరే, కాకపోతే ఈ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఉన్నట్టుగా లేదన్నమాట. చాలా డిఫరెన్స్ ఉంది. చూడండి ఎంత బాగుంది చూడండి. అది 4 సైడ్స్ కూడా వాళ్ళు బాగా మల్టిపుల్ థ్రెడ్స్ వేసి, నైలాన్ థ్రెడ్స్ వేసి బాగా ఫిక్స్ చేస్తున్నారు దాన్ని. చూడండి, ఇక్కడ కూడా 2 నాట్స్ ఉన్నాయి, దాన్ని కట్టేసుకోవచ్చు అన్నమాట. మామూలుగా ఇది చూస్తున్నట్టయితే ఫ్లిప్కార్ట్లో తెచ్చిన నెట్ అనమాట. చూడండి, ఇది కొంచెం పల్స్గా ఉంది. అది సైడ్ బార్డర్స్ లేకపోతే ఏమవుతుందంటే ఇలాగ అవుతుంది ఫ్రెండ్స్. అది ప్రాపర్గా ఉండదు, కింద అడ్డదిడ్డంగా వస్తుంది. కాకపోతే అప్పుడు ఫస్ట్ టైం కాబట్టి మనకి అనుభవం లేదు కాబట్టి ఫస్ట్ దీన్ని తెప్పించాము. ఇది ఇలా మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ కొంచెం బెటర్ రిజల్ట్స్ పొందుతారనేసి ఈ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, దీనికి దానికి డిఫరెన్స్ అది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.